అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంది. మరోవైపు హైదరాబాద్ లాంటి మహానగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. నగరవాసులు సమయానికి ఇంటికి చేరుకోవాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రంగంలోకి ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనప్పటికీ హైదరాబాద్ వాసులకైతే అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మంగళవారం వరకు తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచుకొట్టేలా ఉన్నాయని, ముఖ్యంగా ఆఫీస్ వేళల్లో కుండపోత పడే ఛాన్స్ ఉండడంతో జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగర పశ్చిమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. దీనివల్ల ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యే ప్రమాదం ఉందని, వాహనదారులు తమ ప్రయాణాల్లో జాప్యం జరుగుతుందని ముందే ఊహించి ప్లాన్ చేసుకోవడం మంచిదంటూ సూచిస్తున్నారు. వర్షాల వల్ల ఎంఎంటీఎస్ రైళ్ల వేగంపై ఆంక్షలు ఉండవచ్చు. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ యాప్ చూడాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో మరి ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే 0402111111 నెంబర్కి కాల్ చేయాలంటూ కూడా చెప్తా ఉంది. జీవనంపై ప్రభావం ఎలా ఉంటుందంటూ ఒక చర్చ జరుగుతున్న వేళ ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే దారుల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. విమాన ప్రయాణికులు కనీసం 60 నిమిషాల ముందే బయలుదేరడం సురక్షితమని చెప్తోంది. మరోవైపు ఖైరతాబాద్, అమీర్పేట్ వంటి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ ఇప్పటికే ఎమర్జెన్సీ టీమును రంగంలోకి దించింది. వరద సాయం లేదా అత్యవసర పరిస్థితుల ఏదైనా సహాయం కోసమైతే మరి 0402111111 నెంబర్కి కాల్ చేయొచ్చు చెప్తుంది. అంటే నగరంలో ఉన్నటువంటి ఏ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైనా మీకు ఎమర్జెన్సీ అనిపిస్తే మాత్రము ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైతే సేవల వివరాల కోసం ప్రస్తుతం పరిస్థితి జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టింది కాబట్టి మరొక ఆల్టర్నేట్ నెంబర్ను కూడా ఇచ్చింది. 23225397 అటువంటి రైల్ లైవ్ స్టేటస్ ఆ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేసి ప్రయాణానికి సంబంధించినటువంటి ఇబ్బంది కావచ్చు, మీరున్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తారు. రైట్, మరొకసారి తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే, ఓవరాల్గా జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే నైరుతి మారిపోయింది. ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో సోమవారం, మంగళవారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు చాలా ప్రమాదకరమని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ అమల్లో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సూచిస్తుంది. రైతులు, సామాన్య ప్రజలు వాతావరణ పరిస్థితుల్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు జిల్లాలు, అంటే జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో వర్ష సూచన కనిపిస్తోంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కొంత కుండపోత వర్షం పడేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. గత ఆదివారం ఖమ్మం జిల్లాలో బోనకల్లులో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ దాంతోపాటు ములుగు, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వాతావరణ ప్రభావంతో నేడు మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దంటూ అధికారులు స్పష్టం చేశారు. వర్షాల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలంటూ చెప్తా ఉన్నారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ సూచిస్తున్నారు. ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లో ఆశ్రయం పొందడం సురక్షితం. పొలాల్లో పనిచేసే రైతులు చెత్త కింద ఉండకుండా మరి జాగ్రత్త పడాలి. విద్యుత్ లైన్లు, స్తంభాలకు దూరంగా ఉండడం ద్వారా ప్రమాదాలని నివారించవచ్చు. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి నివాసితులు అప్రమత్తంగా ఉండాలి. వాహనదారులు భారీ వర్షం కురిసినప్పుడు వాహనాలను పక్కన ఆపి వర్షం తగ్గే వరకు వేచి ఉండడం మంచిదని చెప్తా ఉన్నారు. అధికారులు జారీ చేసిన ఎల్లో అలర్ట్ సూచనలు పాటిస్తూ ప్రాణ ఆస్తి నష్టాలని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అందించే సూచనల్ని అనుసరించడం వల్ల సురక్షితంగా ఉండవచ్చని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తే
స్థానిక అధికారులని సంప్రదించాలంటూ సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో రైట్, ఒకసారి మనం క్లియర్గా ఇటు అధికారులు అటు మరి వాతావరణ శాఖ క్లియర్ చెప్తుంది, ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఆస్తి నష్టం ప్రాణ నష్టం తగ్గించుకోవాలంటే సో దయచేసి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలని వర్షం పడేటువంటి టైంలో ఎట్టి పరిస్థితులు కూడా రోడ్లపై నడపరాదు, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక హెచ్చరికలు జారీ చేస్తూనే బట్ ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్తుంది. సో ఒకసారి అఫీషియల్గానే మనం వెబ్సైట్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ అఫీషియల్ వెబ్సైట్లో 24 గంటలు 48 గంటలు 72 గంటల్లో ఎటువంటి ప్రభావం చూపించబోతుందో ఒక్కసారి మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ నా ఒకసారి మనం తొలి వెలుగు స్క్రీన్ మీద 72 అవర్స్ సంబంధించినటువంటి 48 గంటలకు సంబంధించి 24 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి 24 గంటలకు సంబంధించినటువంటి మ్యాప్ కనుక మనం చూస్తే ఇక్కడ క్లియర్గా మీరు చూడండి, క్లియర్గా కొన్ని జిల్లాలో ఎంత ప్రభావం ఉంటుందనేది మీరు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో కొన్ని జిల్లాలో ఈ యొక్క వెదర్ ప్రభావం అనేది చూడండి, ఆదిలాబాదు, కొమరం భీము, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు ఈ ప్రాంతం అంతా కూడా భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. సో మిగతా కొన్ని జిల్లాలకు మరి లైట్ ఎల్లో కనిపిస్తుంది. అది అది ఇక్కడ వాతావరణం చాలా తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో. మనం ఒకసారి మీకు మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, సో ఒకసారి మనం మార్క్ చేసి చూస్తే ఇదంతా కూడా 24 గంటలకు సంబంధించి 24 గంటలకు సంబంధించి వెదర్ అప్డేటు. సో ఈ వెదర్లో అత్యధికంగా ఈ కొమరం భీము, మంచిర్యాల ఈ ప్రాంతంలో మనకు బ్లూ కలర్లో కనిపిస్తోంది. ఈ బ్లూ కలర్ అంటే ఆల్మోస్ట్ దాదాపు 15 నుంచి 15.6 to 64 మధ్య అంటే భారీగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ ఎల్లో మనకు బ్లూ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా భారీగా వర్షపాతం నమోదైనటువంటి అవకాశం ఉంది. ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో ప్రాంతం ఏదైతే ఎల్లో ఉందో ఈ తిక్కుగా కనిపిస్తున్న ఎల్లో ప్రాంతం జనగాము, వరంగల్, మహబూబ్నగర్ ఇది కూడా భారీగా పడుతుంది. 2.5 to 15.6 మధ్య వర్షపాతం నమోదైనటువంటి అవకాశం ఉంది. 10 సెంటీమీటర్ల వర్షపాతం పడేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ఈ నల్గొండ ఇక్కడ రాజన్న, జగిత్యాల, నిజామాబాద్ ఈ లైట్ ఎల్లో కనిపిస్తున్నదంతా కూడా 0.3 నుంచి 2.5 మధ్య మరి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే భారీ వర్షం, కొంత ఇది అత్యంత భారీ వర్షము బ్లూ కలర్, భారీ వర్షము తిక్కెల్లో, ఇక లైట్గా సో మోస్తారు వర్షాలు కురిసేది ఈ లైట్ ఎల్లోగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా భారీ వర్షాలు అయితే మనకు 24 గంటల్లో కురవబోతూ ఉన్నాయి. సో ఇది దానికి సంబంధించినటువంటి అప్డేట్. ఒకసారి మిగతాకు సంబంధించి అంటే 48 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పక్కనే మరొక మ్యాప్ 48 అవర్స్ సంబంధించి. సో ఇక్కడ 48 అవర్స్ చూస్తే 48 అవర్స్లో కొంత ప్రభావం తగ్గిపోయింది వాతావరణంలో. ఇటు వర్షా ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో ఎందుకు ఈ వర్షా ప్రభావం తగ్గిపోయింది? మనకు తిక్కుగా ఉన్నటువంటి ఎల్లో అంతా కూడా మనం చూస్తే ఒకసారి ఆదిలాబాదు, నిర్మలు, కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలకు తిక్కుగా ఎల్లో ఉంది, అంటే బాగా పడేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో లైట్గా వర్షపాతం నమోదేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, ఒకసారి మిగతా అంటే 72 గంటలకు సంబంధించిన వెదర్ చూస్తే చూడండి, 72 గంటల్లో పూర్తిగా వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి. మొత్తం వెదర్ అంతా కూడా మారిపోతుంది.